సర్వేపల్లి నియోజకవర్గం చెముడుగుంట నక్కల కాలనీలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అధికారులతో కలిసి పర్యటించారు. రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు లేని వారికి వెంటనే మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. నక్కల కాలనీలో అంగన్వాడీ కేంద్రము, కమ్యూనిటీ హాల్ని త్వరలో ఏర్పాటు చేస్తామని స్థానికులకి హామీ ఇచ్చారు మాజీ మంత్రి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఆధార్ కార్డు పిల్లలకి లేకపోయినా యాడ్ చేస్తారు. రేషన్ కార్డు లేని వాళ్ళు ఉంటారా? నెంబర్ ఇంకా ఇవ్వాల ఇస్తున్నా. పంచాయతీ రాజ్ फैमिली रेशन कार्ड कोई नहीं तो पढ़ तो लिखा होना तो लिखो को फैमिली रेशन कार्ड कोई नहीं तो ప్రపోర్షనేట్గా 100% 5 మండలాల్లో పెంచాలి. అంటే మిగతా మనం గిరిజన వార్డులు పోయినాం, వీళ్ళకంటే గౌరవమైన పరిస్థితులు ఉండరు. వాళ్ళకి ఇళ్ళు లేవు, వాకిళ్ళు లేవు, ఏమీ లేవు, స్థలాలు లేవు. వాళ్ళని కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎంఆర్ఓ గారు వచ్చారు, మీ ఆధార్ కార్డులు ఇవన్నీ, మీ పెన్షన్లు, ఎండిఓ గారు వచ్చారు, అందరు అధికారులని మీ దగ్గరికి తీసుకొచ్చా. వాళ్ళన్నీ పరిష్కారం చేసేదానికి కృషి చేస్తారు. ఇక్కడ మా లీడర్స్ ఉన్నారు, మా నాయకులందరూ, వాళ్ళందరూ సేనయ్య కానీ, సురేష్ కానీ, అశోక్, వీళ్ళందరూ నాగేంద్ర గారి ఆధ్వర్యంలో మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారు. మీరు కూడా ఇది చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది నాకు. మీరు తయారు చేయటము, మీరు విశాఖపట్నం ఎగ్జిబిషన్ పోయి రావటం, విశాఖపట్నం ఎగ్జిబిషన్కి పోయి వచ్చారు. మీరు కూడా బాగా వచ్చిన వాళ్ళందరూ బాగా పూలు అయి కొన్నారంట, సంతోషం. ఇక కెపాసిటీ చూస్తే భలే నచ్చింది. ఒక నిమిషంలో పువ్వు తయారు చేసేస్తున్నారు. లేదు మీకు హై స్కూల్, ఇంజనీరింగ్ పూర్తి చదివిస్తుంది. ఈ బిడ్డలు స్కూల్కి పోతే మధ్యాహ్నం భోజనం వాళ్ళు 6 సంవత్సరాలు పెట్టుకుంటే 7 ముద్దలు వేశారు, చదువులేదు. అందులో పెద్ద రేట్లు, వైసీపీ రేట్లు, ఎకరా 35 లక్షల లెక్కన అమ్మేశారు. ఎవరిది పొలము? ఈ పేదవాళ్ళది. ఎవరికి పోయినాయి డబ్బులు? ఎకరా 35 లక్షలు, దాదాపు 2.5 కోట్లు. ఎవరిది? పేదవాళ్ళు. ఎందుకని? వాళ్ళకి తెలియదు. ఎక్కడ ఏళ్ళు ముద్రేయమంటే ఆడు వేశారు, చదువు లేదు. మీరు సరే మీ బిడ్డలన్నా చదివించండి, మీకు వచ్చిన నష్టమేంది? మొత్తం వాడు ఇంజనీరింగ్ కరెక్ట్ కాదు ఇది. ఇంకా ఎవరైనా కన్నా బడికి పంపించకపోతే సీఏ గారు వచ్చేస్తారు. గిరిజన పిల్లలు చదువుకుంటే డాక్టర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఉద్యోగాలు గిరిజనులకు వస్తున్నాయి. ఎందుకంటే మల్మా వేరు మల్మా మనం మాట్లాడడం ఇది 1983
తెలుగుదేశం ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు మీకు ఒక్కొక్కరికి 33 అంకణాల స్థలాలు ఇచ్చి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు శాంక్షన్ చేసింది తెలుగుదేశం. సో ఇప్పుడు ఏంటంటే మీకు ఇళ్ల స్థలాల సమస్య ఉంది. ఇక్కడ అంగన్వాడీ బిల్డింగ్ పూర్తి చేయాలా, మీకు ఒక కమ్యూనిటీ హాల్ కట్టిస్తానని నేను మీకు వాగ్దానం చేశాను. కమ్యూనిటీ హాల్ కట్టించాలా, అంగన్వాడీ బిల్డింగ్ పూర్తి చేయాలా, మీకు ఇళ్ల స్థలాలు సర్దుబాటు చేసుకోండి ఇస్తాం. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆయన జగన్మోహన్ రెడ్డి 1,80,000 ఇస్తున్నాడు. దాంట్లో కూడా వాళ్ళు గిరిజనులు అన్నీ తినేసేస్తున్నారు, అన్నీ ఆగిపోండాయి. ఏ ఒక్క ఇల్లు పూర్తి కాల గిరిజనులు. వరిగొండ తీసుకోండి, వరికాపూడి తీసుకోండి, అన్ని ఊళ్ళు. ఇప్పుడుండే ప్రభుత్వం బాబు గారు చంద్రబాబు నాయుడు గారు ఇంటికి 4 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పాడు. కేంద్రం ఇచ్చేది కాకుండా రాష్ట్రం ఇచ్చేది కలిసి. దాంట్లో మీకు ఇళ్ల స్థలాలు, నేను ఎంఆర్ఓ గారికి చెప్పేది ఏంటంటే, మీరు ఎక్స్ట్రా ఎంతమంది ఉండారో వాళ్ళకి ఆక్యుపై చేసుకున్న మీరు ఏ స్థలంలో అయితే ఉండారో మీ స్వాధీనంలో ఉందో వాటికి పొజిషన్ సర్టిఫికేట్, అంటే మీరు దాంట్లో నివసిస్తున్నారనే సర్టిఫికేట్ ఇచ్చేయమంటారు. దాన్ని బేస్ చేసుకొని మీకు ఇళ్ళు కూడా శాంక్షన్ చేయిస్తారు. ఇక్కడ ఇంజనీరింగ్ అసిస్టెంట్ వచ్చారా? ఎక్కడ ఉండారు? ఎక్కడ ఇంజనీరింగ్ అసిస్టెంట్? అంగన్వాడీ బిల్డింగ్ కంప్లీషన్కి వెళ్ళిపో, మీరు కలిసి తెచ్చి తొందరగా. తర్వాత ఒక కమ్యూనిటీ ఏఈపిఆర్ఏ మీరే చేస్తారా? కమ్యూనిటీ హాల్ స్థలమే కమ్యూనిటీ హాల్ ఎస్టిమేట్ ఏమంటా మీరు పెళ్ళిళ్ళు అవి చేసుకునే దానికి ఈ 2 చేయిస్తాము. మీరు ఎవరైతే స్వాధీనంలో ఉన్న ఇళ్ల స్థలాలు పొజిషన్ సర్టిఫికేట్లు ఇప్పించి మీరు సర్దుబాటు చేసుకోవాలి. గవర్నమెంట్ స్థలాలు ఎక్స్ట్రా ఉన్నాయి, ఎవరి స్వాధీనంలో ఉన్నా అది నలుగురికి కలిసేటట్టుగా చూసుకొని, ఇక్కడ ఉన్న స్థలాలే మీకు సరిపోతాయి. ఇక్కడ ఎక్స్ట్రా స్థలాలు ఉన్నాయి చేసి ఇళ్ల స్థలాలు ఇప్పిస్తాం. అమ్మ తల్లి, మంచి ఇల్లు కూడా మీకు శాంక్షన్ చేయిస్తాం. ఇంకొకటి ఏంటంటే, ఐటీడీఏ పీఓ గారు ఇక్కడ వచ్చిన్నారు. మీకు మొత్తం మండలానికి 50 లోన్లు 100 లోన్లు వస్తాయంట. మీకు 50 లోన్లు, దాంట్లో ₹1,00,000 10,000 మీరు కట్టుకుంటే 90,000 సబ్సిడీ వచ్చేటట్టు 50 లోన్లు రికమెండ్ చేస్తున్నాం. ఇక్కడ వెంకటాచల మండలం చెముడుగుంట నక్కల్ కాలనీకి వచ్చాము. ఇక్కడ 1983లో ఎన్టీ రామారావు గారు గవర్నమెంట్లో వీళ్ళకి 33 అంకణాలు లెక్కన స్థలాలు, ఇళ్ళు ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు జనాభా పెరిగిపోయినారు. ఇక్కడ కొంత స్థలం ఉంది, వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తున్నాం, ఇల్లు శాంక్షన్ చేస్తాం. అంగన్వాడీ బిల్డింగ్ అర్ధాంతరంగా ఆపేసేసినారు, ఎవరు పట్టించుకోలే. దాన్ని శాంక్షన్ చేయించి కంప్లీట్ చేస్తాం. వీళ్ళకి ఇక్కడ ఉండే ఓపెన్ ప్లేస్లో మంచి కమ్యూనిటీ హాల్ కట్టిస్తాం. వీళ్ళకి ఐటీడీఏ నుంచి వీళ్ళు ఈ ఫ్లవర్స్ తయారు చేయటంలో ఎక్స్పర్ట్స్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్. వీళ్ళు విశాఖపట్నంలో అక్కడ ఐటీడీఏ పెట్టిన వర్క్షాప్లో ఎగ్జిబిషన్లో వీళ్ళు ఇవన్నీ కూడా అక్కడ సేల్ చేసి వచ్చారు. వీళ్ళ క్యాంటీన్లో బ్రహ్మాండమైన సేల్స్ జరిగినాయి. అంత వర్క్మెన్షిప్ ఇక్కడ ఉంది వీళ్ళకి. వాళ్ళకి ఇమీడియట్గా ఐటీడీఏలో లోన్ శాంక్షన్ చేయమన్నాం, అది కూడా తొందరగా చేస్తాం. నేనేమంటారంటే, కొంతమందికి ఆధార్ కార్డులు, కొంతమందికి పింఛన్లు, ఆ సమస్యలు వచ్చినాయి. ఇక్కడ రెవెన్యూ, ఎండిఓ, ఎంఆర్ఓ, అట్లే పిఓ, ఐటీడీఏ, ఆల్ పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ అందరినీ తీసుకొచ్చాం. నా ప్లాన్ ఏంటంటే, వీలైనంత వరకు గ్రామాలు పర్యటిస్తూ గిరిజన వాడల్లో ఉండే సమస్యలు ఎక్స్ట్రాగా తెలుసుకొని వాళ్ళ సమస్యలు పరిష్కరించాలా. మిగతా ఎస్సీలు, బీసీలు, అదర్ కమ్యూనిటీస్, గ్రామ ప్రజల సమస్యలు డెఫినెట్గా పరిష్కరిస్తాం. సేమ్ టైం ప్రతి ఊర్లో గిరిజన వాడకు పోతాం. వాళ్ళకి పాపం అమాయకులు, నిరక్షరాస్యులు, వాళ్ళకి చాలా మందికి ఆధార్ కార్డులు లేవు, చాలా మందికి రేషన్ కార్డులు లేవు, పెన్షన్లు లేవు. ఇటువంటి పరిస్థితులు వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. చదువులకు, బళ్ళకు పోవటంలో పిల్లలు. సో నేను కోరేది ఏంటంటే, గ్రామంలో ఉండే నాయకులు, గ్రామాల్లో ఉండే ఇతర కార్యకర్తలు, నాయకులు ఒక కన్ను గిరిజనుల మీద వేసి వాళ్ళ మంచి కోసం
వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉంది అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా.